గురుగారు, ఈరోజు చొల్లంకి అమావాస్య. ఈ అమావాస్య యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈరోజు పాటించవలసినటువంటి నియమాలు ఏంటో తెలియజేస్తారా? నియమం అనేసరికి సనాతన భారతీయం 365 రోజులలో ప్రతిరోజు ఏదో ఒక నియమాన్ని సూచిస్తుంది. అమావాస్యలలో చొల్లంగి అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ అమావాస్యకే మౌని అమావాస్య అనే పేరు కూడా ఉంది. సంక్రమణం ఏర్పడిన సందర్భాలలో నదీ స్నానం, సముద్ర స్నానం ఎంత పుణ్యప్రదమో, ఈ సంక్రమణంతో పాటుగా విశేషంగా రవి సంచారం మకర కుంభరాశులలో ఉన్నప్పుడు ఈ మౌని అమావాస్య వస్తుంది. మార్గశీర్ష మాసం అమావాస్య చాలా విశేషం. అలాగే పౌష్యమాసం అమావాస్య మరింత విశేషం. సందర్భం ఏదైనా అమావాస్యలలో మౌని అమావాస్య అనగానే చొల్లంగి అమావాస్య అన్న పేరు మళ్ళీ మనకు జ్ఞాపకం వస్తుంది. ఎందుకని అంటే చొల్లంగి ఒక ప్రాంతం పేరు. గోదావరి నది 7 పాయలుగా ప్రవహించి సముద్రంలో లీనం అయ్యేటటువంటి తరుణంలో వశిష్ఠ ఇలా ఒక పాయ, సముద్రంలో కలిసేటటువంటి చోట చొల్లంగి అనే గ్రామం. నదీ స్నానం, సముద్ర స్నానం రెండింటినీ ఏకకాలంలో మనం చేసేటటువంటి అవకాశం ఇలాంటి సందర్భాలలో మాత్రమే ఏర్పడుతున్నవి కనుక విడివిడిగా సముద్రం ఒక చోట, నది ఒక చోట మనం వెళ్ళి స్నానాలు చేయలేం. కానీ సంగమించేటటువంటి క్షేత్రాలలో వశిష్ఠ, గౌతమి ఇలా ఈ 7 సందర్భాలలో 7 ఘట్టాలలో వెళ్ళి మనం స్నానం చేయగలిగితే విశేషమైన పుణ్య ఫలాన్ని మనం పొందవచ్చును. అమావాస్య, చొల్లంగి అమావాస్య ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దుంపగడ్డలను పూజించాలి, కందగడ్డను పూజించాలి ప్రత్యేకం. అలాగే పితృదేవతలను స్మరిస్తూ వారికి ఉత్తమ లోకాలు కలిగే విధంగా తర్పణాలు విదలాలి. చొల్లంగి అమావాస్య రోజున నువ్వులు, బెల్లం విడివిడిగా దానం చేసినట్లయితే పితృదేవతలకు ఉత్తమ లోకాలు లభిస్తాయి అని కూడా నానుడి. ప్రదోష సమయంలో అర్థులైనటువంటి వారికి పాలు అందిస్తే కూడా చొల్లంగి అమావాస్య వ్రతం పాటించిన పుణ్యఫలం మనకు లభిస్తుంది. అమావాస్య నాడు పితరులు, తల్లిదండ్రులు లేనటువంటి వారు మౌనవ్రతం పాటించాలి, ఉపవాస వ్రతం అనుసరించాలి. పాలు త్రాగి ఈ ఉపవాస వ్రతాన్ని కొనసాగించవచ్చు అనే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది. ఇది ఆచారం మాత్రమే. విశేషంగా మట్టుకు నదీ స్నానం, సముద్ర స్నానం ఇది ఈ చొల్లంగి అమావాస్య వ్రతంలో ఉండే ప్రత్యేకత.